పెంచుతుంది ఎవరో. ఏమయ్యా, నా మాట విను. ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం. నేను 4 ఇళ్లలో పాచి పని చేస్తాను. నువ్వు ఇంకేదన్నా పని చూసుకో. ఒక్కగానొక్క బిడ్డయ్యా. తన ఆశలన్నీ అడి ఆశలు చేసి ఆ పాపం మనం మూట కట్టుకోవద్దయ్యా. నువ్వు మాట్లాడుకో. నీ మొగుడే కోటీశ్వరుడు కాదే. నెలకొక్కసారి మంచి భోజనం పెట్టగలడు. ఏడాదికి ఒక్కసారి కొత్త చీరకొని పెట్టగలడు. ఏడాది పొడవునా వేలకు వేలు తెచ్చి పెడుతూ ఎలా చదివిస్తాడనుకున్నావు? పిల్లలకు తెలియకపోతే తల్లి నువ్వు సరి చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తావేంటి? ఇక ఈ విషయంలో నా నిర్ణయం మారదు. జరిగిన వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. చదువు విషయం పూర్తిగా మర్చిపోమని చెప్పు. లక్ష్మీదేవి లేని చోట సరస్వతి ఉండదు. కట్టెలమ్ముకునే చోట పూలమ్ముకునే అదృష్టం ఉండదు. తర్వాత గతాన్ని తిరిగేస్తున్నావా? ఇంకా గుర్తు పెట్టుకుంటూనే ఉన్నావా? నాకంటూ మిగిలింది అదొక్కటే. నువ్వంటూ మిగలడమే గొప్ప. ఇలా మిగలడం కూడా గొప్పేనా? అప్పుడు బ్రతికుండడం దేనికి? ఎలా చావాలో తెలియక? నీకు తెలీదా? ఎలా చంపటమో తెలిసి నీకు ఎలా చావాలో తెలీదా? ఎంతైనా మీ అంత అనుభవం నాకు లేదు కదా. నేర్పమంటావా? నేను ఇలా బ్రతకడం కూడా మీకు ఇష్టం లేదా? ఇలా ఎప్పుడు పేలుతుందో తెలియని ఒక బాంబులో బ్రతకడం నాకు నచ్చలేదు. నేనెవరిని వెతుక్కుంటూ రాలేదు. నన్నే మీరు వెతుక్కుంటూ వచ్చారు. కావాలంటే వెళ్ళిపోవచ్చని చెప్పాను. అంతా మాట్లాడారు. మీరేమీ మాట్లాడలేదు. నేనేం చేయను? చంపడం చావడం అనే స్టేజ్ నుంచి బ్రతకడం బ్రతికించడం అనే స్థాయికి మారిన తర్వాత గతాన్ని చంపాను, వర్తమానంలో బ్రతుకుతున్నాను. నేనెవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరు రావద్దు. అల్లుడు గారు,
మా అల్లుడు గారికి ఇంకా స్పృహ రాలేదు. ఒకసారి వచ్చి మీరు చూస్తారా? నాకు కొంచెం పనుంది, మీరు బయటికి వెళ్ళండి, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. పద. నీ బ్రతుకు పురాణం కాదు పారాయణం చేయడానికి. నీ బ్రతుకో గ్రంథం కాదు తెరవటానికి. నీ బ్రతుకు పుస్తకం ఎప్పటికీ మూసే ఉండాలి. కాలక్షేపానికి కూడా తెరవకూడదు. లేదంటే తగలబెట్టేస్తాను, బూడిదిగా మార్చేస్తాను. చూడండి, డాక్టర్ గారు, మా అల్లుడు గారికి ఆపరేషన్ చేసి ఇన్ని గంటలైనా ఇంకా స్పృహలోకి రాలేదు. ఎంత పిలిచినా కళ్ళు తెరవటం లేదు. ఒకసారి మీరు వచ్చి చూడండి డాక్టర్ గారు. తొందరగా రండి డాక్టర్ గారు. ఏంటిది ఒకరి తర్వాత ఒకరు వచ్చి అలా డిస్టర్బ్ చేస్తున్నారు? సర్జరీ అవ్వగానే లేచి నుంచుంటారా ఏంటి? 4-5 గంటల దాకా మత్తులోనే ఉంటారు. మీకు అల్లుడైతే నాకు పేషెంట్. మీలాగా నన్ను టెన్షన్ పడమంటే ఎలా? అలా మాట్లాడకండి డాక్టర్ గారు. మేమేం అడుగుతున్నాం? మీ వృత్తి ధర్మాన్ని పాటించండి అంటున్నాం, అంతే కదా? అందులో తప్పేమీ లేదు కదా. మా అబ్బాయి స్పృహలోకి వచ్చాక మీరటువైపు తొంగి చూడకపోయినా పర్వాలేదు. మీ నర్స్ చూసుకుంటుంది. మీరు రండి. మీరు ఆగండి అమ్మా. రండి అమ్మా. ఏంటి అంతా నిలబడి చూస్తున్నారు? సిస్టర్, అందరినీ బయటికి పంపించాయి. పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, బయటికి వెళ్ళండి ప్లీజ్. వరుదిని మేడంని వెతకడానికి వెళ్ళిన గూడిపాళ్ళు తిరిగి వస్తున్నారు మేడం. రండి సార్, రండి. రండి రండి. దొరా,
వరువుకి ఏమైందో కనుక్కోండి ధర. తునా తునా దులే 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 వరుది నీకేమైంది? లేదు, దొరసాన్ ఎక్కడా కనిపించలేదట. ఏమయ్యా, మన వరుదిని కనిపించడం లేదటయ్యా. అమ్మే పెద్దమ్మే, నీ చెల్లెలు కనపడం లేదంటే. అన్నయ్య గారు, నా బిడ్డ. వదినమ్మా, నా బిడ్డమ్మా. అల్లుడు గారు, వరుదిని ఏమైందో తెలియదంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యండి. నా బిడ్డని వెతికి తీసుకురండి. ఎలాగైనా నా బిడ్డను గొప్ప చెప్పండి. అల్లుడు గారు, బావగారు, నా వరువుతి నేను అడవిలో వదిలేశానని మీరు అంటున్నారు. అసలు అక్కడ లేనే లేదని వీళ్ళు అంటున్నారు. మరైతే ఏమైనట్టు? ఆ, అంటే నాన్న, అంత మాట అనకండి నాన్న. అదే పాపము చేయలేదు. మా పెళ్లి చేసి కన్యాదానం చేసినంత పుణ్యం దక్కించుకుంది. అలాంటి దానికి ఏమీ కాదు నాన్న. అది క్షేమంగా తిరిగి వస్తుంది. ఏమండి, నా చెల్లెలండి, పాపం అడవిలో ఏమైందో ఎలా ఉందో ఏదన్నా చేసి అది క్షేమంగా తిరిగి వచ్చేలా చెయ్యండి. వాడు మాత్రం ఏం చేస్తాడు? అడవిలో పుట్టి పెరిగిన వీళ్ళకే దొరకలేదంటే పట్టణంలో పుట్టి పెరిగిన నీ మొగుడికేం దొరుకుతుంది? ఏదో ఒకటి చెయ్యండి అంటే చేసేస్తాడా? మళ్ళీ ఆ మాయిదారి అడవిలోకి వెళ్ళి ఎలుగుబంట్లకి, పులులకి, సింహాలకి వీడిని బలైపోమంటావా? చూశారా అల్లుడు గారు ఎలా మాట్లాడుతున్నారు? మేము మా బిడ్డను మీకు అప్పచెప్తే మీరు ఇలా మాట్లాడటం ఎంతవరకు న్యాయం? నాకు అర్థమైంది. ఇక మీరెవరూ పట్టించుకోరు. అదే మీ అబ్బాయి కాబట్టి పట్టించుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. నా కూతురు ఏమైందంటే కనీసం కనుక్కునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఏం చేయమంటావయ్యా? మమ్మల్ని అందరినీ ఈటలో బరుసలో తీసుకుని ఈకలో తోకలో తగ్గించుకుని అడవిలోకి వెళ్ళమంటావా? నేనేమో శబర్లాగా, వీడేమో ఏకలవ్యులాగా, మా ప్రసాద్ ఏమో వాల్మీకిలాగా, మా శరత్ ఏమో భక్త కన్నప్పలాగా మారి అడవిలోకి వెళ్ళి తిష్టవేయమంటావా? నువ్వు నోర్మి. కన్న కూతురు కనపట్లేదని వాళ్ళు ఏడుస్తుంటే సాటి మనుషులకు కూడా మాట్లాడి వెంటే దుర్మార్గాల. నువ్వు చేస్తే మోసే దిక్కు కూడా లేకుండా చేస్తావే ముసల్దానా. నోరెత్తకు. చాలా ఆపు. జేజ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పటికే చావు తప్పించుకుని అడవిలోంచి ఎలాగో బయటపడ్డాం. మళ్ళీ మనమంతా అడవిలోకి వెళ్ళాలా? వద్దమ్మా, మీరెవ్వరూ వెళ్ళొద్దు. నేనే నా కూతుర్ని వెతికించుకుంటాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నా కూతురు కనపట్టలేదని వెతకమని కాళ్ళా వెళ్ళా పడతాను. జేజ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పటికే చావు తప్పించుకుని అడవిలోంచి ఎలాగో బయటపడ్డాం. మళ్ళీ మనమంతా అడవిలోకి వెళ్ళాలా? వద్దమ్మా, మీరెవ్వరూ వెళ్ళొద్దు. నేనే నా కూతుర్ని వెతికించుకుంటాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నా కూతురు కనపట్టలేదని వెతకమని కాళ్ళా వెళ్ళా పడతాను. ఆ పని చేద్దాం. పదండి బాబు గారు, నేను కూడా వస్తాను. ఆగండి. మీరెక్కడికి ఎగేసుకుంటూ వెళ్తున్నారు? పోలీసుల దగ్గరికి. ఏ, మీకు బయట ఉండాలని లేదా?
జైల్లో చిప్పకూడు తినాలనుందా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి? వీళ్ళు పోలీసులతో చేయించిన మర్యాద మర్చిపోయారా? మళ్ళీ ఆ తతంగం అంతా రుచి చూడాలనుందా? అంటే ఏంటమ్మా మీరనేది? మీరు వెతకరు, మమ్మల్ని వెతికే ప్రయత్నం చేయొద్దంటారా? పోలీసులకి చెప్పొద్దు అంటున్నాను. అంటే నా కూతుర్ని వెతికి తీసుకురారా? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏమిటమ్మా, నువ్వు మాట్లాడేది ఏమన్నా బాగుందా? ఎవరు పట్టించుకోకుండా ఉంటే కనపడకుండా పోయిన నా కూతురు ఎలా దొరుకుతుందమ్మా? అవును, మావయ్య అన్నది కరెక్టే కదా. కనీసం పోలీస్ రిపోర్ట్ ఇస్తేనేనా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వెతికి తీసుకొస్తారు. నోర్మయ్, పిల్లకాకి నీకేం తెలుసు? వీళ్ళ కూతుర్ని మనమేదో చేసుంటావని అనుమానంతో పోలీస్ రిపోర్ట్ ఇస్తా ఉంటున్నారా తెలివి తక్కువ సన్నాసి? వాళ్ళొచ్చి ఏం చేస్తారో తెలుసా? ఒక్కొక్కళ్ళని హంతకుల్ని చూసినట్టు చూస్తారు. ఎలా పోయింది, ఎక్కడ తప్పిపోయింది, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, వదిలించుకుందాం అనుకున్నారా, చంపి పాతరేశారా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి మనల్ని బజార్కి ఈడుస్తారు. ఈ వయసులో మేమంతా పోలీస్ స్టేషన్ లో కూర్చుని దోషుల్లా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ ఉండాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మా తల్లి, మేమంత దూరం ఆలోచించలేదమ్మా. మా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేసి వచ్చినా కూడా పల్లెత్తి మాట అనలేదు. దాన్ని వెతకటానికి రిపోర్ట్ ఇస్తున్నామే తప్ప అమ్మా మీ మీద కంప్లైంట్ చేయాలనుకోవటం లేదు. అదే మీ ఉద్దేశం అయితే కాస్త ఓపిక పట్టండి. ఇంకా గండం గడిచి నా కొడుకు కళ్ళు తెరవనే లేదు. మా బాధల్లో మేముంటే ఇలాంటి లేనిపోని తద్దినాలు తెచ్చి మా తలకు చుట్టకండి. అది కాదమ్మా. బావగారు మీరేం టెన్షన్ పడకండి. నాకు తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు, వారికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఎలాగైనా వరుదిని కనిపెట్టి తీసుకురమ్మని చెప్తాను. మీరేం బాధపడకండి. మావయ్య గారు ఆ పని చెయ్యండి, తొందరగా వెతకమని చెప్పండి మావయ్య. బావగారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. తొందరగా చేయండి బావగారు. హలో సుబ్రహ్మణ్యం గారు, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నానండి. సార్